హాయ్ అండి, వెల్కమ్ టు 7 ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీడియో దానికి టోర్నమెంట్స్ కంటిన్యూషన్ వీడియో ఇది. నెక్స్ట్ బైస్ ఇవ్వని సందర్భాలు ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. బైస్ ఎప్పుడు ఇవ్వం మనము? రెండు ఘాతాంకంగా ఏ సంఖ్య ఉన్నా దానికి మనము బైస్ ఇవ్వం. రెండు ఘాతాంకంగా ఉండే సంఖ్యలు ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? 2, 4, 8, 16, 32, 64, 128 ఇలా వెళ్తా ఉన్నాం 2 power n వరకు. వీటికి బైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8 టీమ్స్ పాల్గొన్నప్పుడు ఏ విధంగా మనము ఫిక్సర్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఇక్కడ 8 టీంలు ఉన్నాయి కాబట్టి దీనికి మనము బైస్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఎటువంటి బైస్ ఇవ్వకుండానే డైరెక్ట్గా మనము ఫిక్సర్స్ అనేది వేసేయవచ్చు. ఈ విధంగా ఫిక్సర్స్ అనేది వేసేస్తాం. ఇప్పుడు సరిసంఖ్య వచ్చింది. ఇక్కడ మనకి 6 టీంలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టీంలు ఉన్నాయి? 6 టీంలు ఉన్నాయి. కాబట్టి ఈ 6 టీంలకు సంబంధించి మనము ఫిక్సర్స్ చేయాలంటే కంపల్సరీ మనము ఇది 2 ఘాతాంకంగా ఉందా, వీటిల్లో ఏదన్నా ఉందా మనకి 2 కానీ 4 కానీ 8 16 కానీ 32 కానీ 64 కానీ 128 కానీ ఇలా 2 ఘాతాంకం ఉన్న సంఖ్యల్లో ఈ 6 అనేది లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా బైస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బైస్ ఏ విధంగా ఇవ్వాలి? మనం అప్పర్ ఆఫ్ లోయర్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా చేసుకోవాలన్నమాట. ఇది సరి సంఖ్య. ఈ సరి సంఖ్య కాబట్టి మనకి టీమ్స్ ఎన్ని ఇచ్చారు? ఇక్కడ 6 టీమ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ముందు వీడియోలో మనం తెలుసుకున్నట్లుగా మొట్టమొదటగా ఈ 6 సంఖ్యలో ఉన్నప్పుడు 6 టీములు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనే ప్రాసెస్ అనేది మనం తెలుసుకోవాలి. ఎన్ని టీములు ఉన్నాయి? ఇక్కడ టీముల సంఖ్య 6. ఈ 6 టీములకు సంబంధించి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ రౌండ్ అప్పర్ హాఫ్ లో టీముల సంఖ్య ఎన్ని, లోయర్ హాఫ్ లో టీముల సంఖ్య ఎన్ని అని తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ సరి సంఖ్య బేసి సంఖ్య అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ 6 అనేది సరి సంఖ్య కాబట్టి ఈ సరి సంఖ్యకి సంబంధించి ఈవెన్ నంబర్ కాబట్టి ఈ ఈవెన్ నంబర్ సంబంధించిన అప్పర్ హాఫ్ లో టీముల సంఖ్య ఫార్ములా ఉంది. కాబట్టి మనకి అప్పర్ హాఫ్ లో టీముల సంఖ్య ఫార్ములా ఏముంది? n/2. n అంటే ఏంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ టీమ్స్. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి. కాబట్టి 6/2 అంటే 3 టీమ్స్ మనము అప్పర్ హాఫ్ లో ఇస్తాం. నెక్స్ట్ లోయర్ హాఫ్ లో టీముల సంఖ్యకి ఫార్ములా ఏముంది? ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆ ఫార్ములాస్ అనేది బాగా బై హార్ట్ చేసేసండి. లోయర్ హాఫ్ లో టీంలు సరి సంఖ్య అయినప్పుడు n/2 ఉంటుంది. కాబట్టి n/2కి టీంలు నెంబర్ ఆఫ్ టీమ్స్ 6 కాబట్టి 6/2 3గా తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ బైస్. ఇది 2 ఘాతాంకం కాదు కాబట్టి మనం కంపల్సరీ బైస్ అనేది ఇవ్వాలి. ఈ బైస్ ఏ విధంగా ఇవ్వాలంటే నేను ఏం చెప్పానంటే బైస్కి సంబంధించిన ఫార్ములా 2 power n మైనస్ n అని చెప్పాను. ఇది ఫార్ములా లేదు ఎక్కడ కూడా. కాకపోతే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. 2 power n అంటే నెక్స్ట్ పవర్ ఆఫ్ 2, n అంటే నెక్స్ట్ పవర్ ఆఫ్ 2 అనే సంఖ్యను తీసుకోండి. ఈ 6 అనేది మనకు సంబంధించి 2, 4, 8, 16 వీటిల్లో ఏ రెండింటి మధ్య ఉంది? ఈ 4కి 8కి మధ్యలో ఉంది. కాబట్టి ఈ 6 4 కంటే పెద్దది. కాబట్టి ఈ 6 కంటే పెద్దది ఏదైతే ఉందో 6 కంటే పెద్దది ఏది ఉంది మనకి? ఇక్కడ 8 ఉంది. కాబట్టి 8 నుంచి 6 తీసేసేయాలి. అంటే 8 - 6 తీసేస్తే 2 బైస్ అనేది మనం ఇవ్వాలి. ఎన్ని బైస్ ఇవ్వాలి? 2 బైస్ ఇవ్వాలి. ఈ 2 బైస్ ని అప్పర్ హాఫ్ లో ఎన్ని ఇవ్వాలి, లోయర్ హాఫ్ లో ఎన్ని ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. అప్పర్ హాఫ్ లో బైస్ సంఖ్య అంటే ఎన్ని బైస్? ఇక్కడ ఫార్ములా చూసుకోవాలి మనం. n/2 అంటే నెంబర్ ఆఫ్ బైస్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 2 బైస్ ఉన్నాయి. కాబట్టి 2/2 అంటే 2 ఒక బై అనేది మనం అప్పర్ హాఫ్ లో ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ లోయర్ హాఫ్ లో బైస్ సంఖ్య అంటే ఫార్ములా ఏమన్నా మన సరి సంఖ్యకి nb/2 కాబట్టి 2/2 ఒకటే అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ మ్యాచెస్ సంఖ్యకి ఫార్ములా ఏమంటే మ్యాచెస్ సంఖ్య ఫార్ములా n-1 అంటే n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ కాబట్టి 6 - 1 అంటే 5 మ్యాచ్లు అనేది ఇక్కడ జరుగుతాయి అన్నమాట.
నెక్స్ట్ దీని నుంచే నెంబర్ ఆఫ్ రౌండ్స్ అని అంటే ఆ పవర్ ఆఫ్ 2 ఏదైతే ఉందో, ఏ పవర్ ఆఫ్ 2 అయితే ఉందో దేని నుంచి మనం తీసుకున్నామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పవర్ ఆఫ్ 2 చూడండి 8 వచ్చింది. పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 2 2 4 4 8 అంటే 3 రోళ్ళు ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్. ఈ క్యూబ్ ని అంటే 3 రౌండ్లో ఈ పవర్ ఆఫ్ 2 ఎంత ఉంది? ఇక్కడ 3గా ఉంది కాబట్టి ఆ రౌండ్స్ అనేది ఏంటంటే 3. ఇలా మనకి ఎన్ని టీంలు వచ్చినా కూడా మీకు సింపుల్గా నేర్పించడానికి సింపుల్గా ఈ విధంగా చిన్న లెక్క చెప్తా ఉన్నాము కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎన్ని టీంలు ఇచ్చారు? మనకి 6 టీంలు ఇచ్చారు కాబట్టి ఈ 6 టీంలకు సంబంధించి ఫిక్సర్స్ అనేది ఏ విధంగా వేయాలో ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా లెక్క చేసేసుకున్నాం. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 6 టీంలు కాబట్టి 6 టీంలు అంటే 6 టీంలు వేసేసుకున్నాం. ఇప్పుడు మనము అప్పర్ ఆఫ్లో టీముల సంఖ్య అంటే అప్పర్ ఆఫ్లో ఎన్ని టీంలు ఇవ్వాలి? ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 3 టీంలు. 3 టీంలకి గీత పట్టుకున్నాం. ఇప్పుడు అంటే ఇది అప్పర్ ఆఫ్. లోయర్ ఆఫ్లో టీంలు ఎన్ని? 3. 1 2 3 ఉన్నాయి కదా. ఈ లోయర్ ఆఫ్కి సంబంధించి టీముల్ని 3గా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇది 2 ఘాతాంకం కాదు కాబట్టి బైస్ ఇవ్వాలి కాబట్టి ఈ బైస్ సంఖ్య ఎన్ని బైస్ ఇచ్చాడు? 2 బైస్ ఇచ్చాడు. ఈ 2 బైస్ నుంచి అప్పర్ ఆఫ్లో ఎన్ని బైలు ఇవ్వాలి? 1 బై ఇవ్వాలి. లోయర్ ఆఫ్లో ఎన్ని బైలు ఇవ్వాలి? 1 బై ఇవ్వాలి. కానీ మనం బైస్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ బై ఎక్కడ ఇస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బై లోయర్ ఆఫ్లో బాటమ్ టీంకి, లోయర్ ఆఫ్లో కింద టీంకి ఇస్తాము అన్నమాట. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. బైస్ ఇచ్చే విధానం ఏ విధంగా ఇస్తాము అనే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాము. ఇక్కడ చూడండి ఫస్ట్ బై ఎక్కడ ఇస్తామంటే లోయర్ ఆఫ్లో బాటమ్ టీంకి ఇస్తాము కాబట్టి బై 1 ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ 2 బై ఎక్కడ ఇస్తామంటే అప్పర్ ఆఫ్లో టాప్ టీంకి ఇస్తాం అన్నమాట. అప్పర్ ఆఫ్లో టాప్ టీంకి ఇస్తాం. అప్పర్ ఆఫ్లో టాప్ టీంకి బై 2 బై ఇచ్చేసాం. ఫస్ట్ బై ఎక్కడ ఇచ్చాం? లోయర్ ఆఫ్లో బాటమ్ టీంకి, కింద టీంకి ఇచ్చాము. 2 బై ఎక్కడ ఇచ్చాము? అప్పర్ ఆఫ్లో టాప్ టీంకి ఇచ్చాము. ఒకవేళ 3 బై ఇవ్వాల్సి ఉంటే ఎక్కడ ఇస్తాం మనము? లోయర్ ఆఫ్లో టాప్ టీంకి ఇస్తాం. 4 బై కానీ ఇవ్వాల్సి వస్తే అప్పర్ ఆఫ్లో బాటమ్ టీంకి ఇస్తాం. దీనికి సంబంధించి ఇంకొక లెక్క చేద్దాం. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి ఫిక్చర్ చూడండి. ఫస్ట్ రౌండ్ 2కి 3కి ఒక మ్యాచ్ జరుగుతుంది. నెక్స్ట్ 4కి 5కి ఒక మ్యాచ్ జరుగుతుంది. వీడు బై, ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఈ ఫస్ట్ రౌండ్లో బై ఇచ్చినోడు ఆడాడా? వీడు ఆడకపోయినా వాడు గెలిచినట్టే. అంటే ఏంది? ఒక డమ్మీ మ్యాచ్ జరిగిపోయింది, వాడికి గెలిచినట్టుగా. అందువల్ల దీన్ని బై అంటాం మనం. ఇప్పుడు వీటికి దీంట్లో గెలిచిన వాడికి మ్యాచ్ జరుగుతుంది, దీంట్లో గెలిచిన వాడికి ఈ బై వాడికి మ్యాచ్ జరుగుతుంది. ఇలా మనం ఫిక్సర్ చేస్తాం. దీంట్లో గెలిచిన వాడికి దీంట్లో గెలిచిన ఒక మ్యాచ్ జరిగి ఈ విధంగా ఫైనల్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇది సరి సంఖ్య. బేసి సంఖ్యకి సంబంధించి ఇప్పుడు సరి సంఖ్య గురించి అర్థమైంది కదా, బాగా గమనించుకోండి. మనం వేయాల్సిన ఈ 7 స్టెప్స్ అయితే మనకు కంపల్సరీ ఒక పేపర్, మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మీ ఊర్లో ఏదైనా టోర్నమెంట్స్ జరిగినప్పుడు కానీ మీరు కండక్ట్ చేయడానికి ఇది వేసేసుకొని ఈ 7 స్టెప్స్ వేసుకొని మీరు చేయక వేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము దీన్ని ఏ విధంగా ఇస్తామనేది కూడా మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది సరి సంఖ్యకి సంబంధించి చేసాం కాబట్టి ఇప్పుడు బేసి సంఖ్యకి సంబంధించి చేద్దాం. ఇప్పుడు బేసి సంఖ్యలో ఇస్తే ఏ విధంగా చేయాలనేది మనం ఇందాక ఫార్ములాస్ నేర్చుకున్నాం. దాన్ని ప్రాక్టికల్గా మనం ఇక్కడ ఎలా చేయాలనేది దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మనం 7 స్టెప్స్ అనేది చేసుకుంటే మనకి దీన్ని చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ అప్పర్ ఆఫ్లో టీముల సంఖ్య అని అంటే దానికి సంబంధించి ఫార్ములా ఏముంది? n+1/2 చెప్పాలి. నాతో పాటు కూడా మీరు చెప్పాలి. నేను అక్కడ అడుగుతూ ఉంటాను, నేను రెడీ చేసేసి పెట్టేయచ్చు, కాకపోతే అడుగుతూ ఉంటాను. ఇలా అడుగుతూ ఉంటే మీరు చెప్తా ఉండొచ్చు అనమాట. ఇలా చెప్తా ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, అప్పర్ ఆఫ్లో టీముల సంఖ్య ఎంత? ఫార్ములా n+1/2. లోయర్ ఆఫ్లో టీముల సంఖ్య n
మైనస్ 1/2. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన టీముల సంఖ్య ఎంత? బేసి సంఖ్య 9 టీములు ఇచ్చాడు. బేసి సంఖ్య ఒక సంఖ్యను తీసుకున్నాం మనం, 9 టీములను తీసుకున్నాం. ఈ 9 టీములు అంటే 9 + 1 / 2 అంటే 10/2. ఇక్కడ అప్పర్ హాఫ్ లో ఎన్ని టీములు రావాలి మనకి? 5 టీమ్స్ అనేది రావాలి. నెక్స్ట్ లోయర్ హాఫ్ లో టీముల సంఖ్య ఫార్ములా ఏముంది? n - 1 / 2. n - 1 / 2 అంటే ఇది 9 - 1 / 2 అంటే 8/2. అంటే లోయర్ హాఫ్ లో 4 టీమ్స్ అనేది రావాలి. లోయర్ హాఫ్ లో ఎన్ని టీంలు వచ్చాయి మనకి? ఇక్కడ 4 టీమ్స్ వచ్చాయి. బైస్ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ రౌండ్ లో మనం బైస్ ఇవ్వాలి. బైస్ ఏ విధంగా ఇస్తాం? నెక్స్ట్ పవర్ ఆఫ్ 2 సంఖ్య నుంచి మనము ఈ మనకి ఇచ్చిన టీంల సంఖ్యని తీసేస్తాం అన్నమాట. నెక్స్ట్ పవర్ ఆఫ్ 2 అని అంటే మనకు 2, 4, 8, 16 ఈ రెండింటి మధ్యలో ఉంది. 8కి 16కి మధ్యలో ఉంది కాబట్టి ఈ 9 అనేది 9 16 కంటే 9 చిన్నది కాబట్టి ఈ 16 నుంచి 16 - 9 తీసేస్తాం. 16లో నుంచి 9 తీసేస్తే ఎంత? 7 టీమ్స్ అనేది ఫస్ట్ రౌండ్ లో ఆడకుండానే 7 బైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 7 బైస్ ఇస్తాం. ఇప్పుడు అప్పర్ హాఫ్ లో బైల్ సంఖ్య ఇప్పుడు 7 బైస్ ని అప్పర్ హాఫ్ లో ఎన్ని ఇవ్వాలి, లోయర్ హాఫ్ లో ఎన్ని ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి అప్పర్ హాఫ్ లో బైల్ సంఖ్య బేసి సంఖ్యగా ఉన్నప్పుడు టీముల సంఖ్య బేసి సంఖ్యగా ఉన్నప్పుడు ఫార్ములా ఏమన్నా మనకి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. పైన తక్కువ వస్తాయి కాబట్టి NB - 1 / 2. బేసి సంఖ్య టీములు పాల్గొన్నప్పుడు అప్పర్ హాఫ్ లో బైల సంఖ్య ఎంత అంటే దాని ఫార్ములా ఏంది? NB - 1 / 2. NB అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బైస్. నెంబర్ ఆఫ్ బైస్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి 7 - 1 / 2 అంటే 6/2 = 3 టీమ్స్ ని మనము అప్పర్ హాఫ్ లో 3 టీమ్స్ ఇస్తాం. ఇప్పుడు లోయర్ హాఫ్ లో బైల సంఖ్య ఫార్ములా ఏమున్నారంటే NB + 1/2. కాబట్టి 7 + 1 / 2 అంటే 8/2 = 4 టీమ్స్ కి మనము లోయర్ హాఫ్ లో బైల సంఖ్య ఇస్తాం. ఈ 9 టీములు పాల్గొన్నప్పుడు ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ n - 1 అంటే 9 - 1 = 8. 8 మ్యాచెస్ అనేది జరుగుతాయి అన్నమాట. ఎన్ని రౌండ్స్ లో జరుగుతాయి అంటే మనం ఇక్కడ దేంట్లో నుంచి తీసేసాం? 16 నుంచి తీసేసాం. 16 అంటే ఎంత? దానికి పవర్ ఆఫ్ 2 2 2 4 4 8 8 16. ఈ 16 నుంచి తీసేసాం కాబట్టి ఇక్కడ మనం ఎన్ని రూళ్ళు వేసుకున్నాం? ఇక్కడ 1 2 3 4 4 రూళ్ళు వేసుకున్నాం. 2 రూళ్ళ 4 4 రూళ్ళు 8 8 రూళ్ళ 16. ఈ 16 నుంచి తీసేసాం కాబట్టి ఇది ఎన్నో రెండు? ఇది 4వ రెండు అంటే 2/4 కాబట్టి ఈ 4 నే మనము రౌండ్స్ గా గుర్తుపెట్టుకుంటాం. అంటే ఎన్ని రౌండ్స్ లో జరుగుతుంది మనకి? 4 రౌండ్స్ లో ఈ 9 టీములు పాల్గొన్నప్పుడు మ్యాచెస్ అనేది జరుగుతాయి. ఈ విధానం అనేది మీరు నేర్చుకున్నట్లయితే ఎన్ని టీమ్స్ కైనా సరే మీరు చేయగలరు అనమాట. ఇక్కడ 9 టీమ్స్ పాల్గొన్నాయి. మనం ఫస్ట్ ఏం చేయాలి? అప్పర్ హాఫ్ లో టీముల సంఖ్య ఎన్ని ఇవ్వాలి? 5 ఇవ్వాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 టీమ్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అప్పర్ హాఫ్, ఇది లోయర్ హాఫ్. అయితే అప్పర్ హాఫ్ లో టీముల సంఖ్య చేసాం. ఈ అప్పర్ హాఫ్ లో టీముల సంఖ్య చేసిన తర్వాత మనం లోయర్ హాఫ్ లో టీముల సంఖ్య తీసుకున్నాం. ఇప్పుడు బైస్ డివైడ్ చేయాలి. ఎన్ని బైస్ ఇచ్చాడు మనకి? 7 బైస్ ఉన్నాయి. ఈ 7 బైస్లో అప్పర్ హాఫ్ లో ఎన్ని, లోయర్ హాఫ్ లో ఎన్ని? కానీ మనకి ఇచ్చే విధానం నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా బైస్ అనేది అదే విధంగా వెళ్ళిపోతాయి. కానీ మనం ఫస్ట్ బై ఎక్కడ ఇస్తాము అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ బై ఎక్కడ ఇస్తాము? ఫస్ట్ బై లోయర్ హాఫ్ లో. బాగా గమనించుకోండి. ఫస్ట్ బై లోయర్ హాఫ్ లో బాటమ్ టీమ్ కి ఇస్తాం బై 1. లోయర్ హాఫ్ లో బాటమ్ టీమ్ కి ఇచ్చాం ఫస్ట్ బై. రెండో బై ఎక్కడ ఇస్తాం? అప్పర్ హాఫ్. ఇది ఈ అప్పర్ హాఫ్ లో టాప్ టీమ్ కి ఇస్తాం రెండో బై ఎక్కడ ఇచ్చాం? అప్పర్ హాఫ్ లో టాప్ టీమ్ కి ఇచ్చాం. మూడో బైని ఎక్కడ ఇస్తామంటే లోయర్ హాఫ్ లో టాప్ టీమ్ ఏదైతే ఉందో దీనికి మూడో బైని ఇస్తాం. మూడో బై ఎక్కడ ఇచ్చాం? లోయర్ హాఫ్ లో టాప్ టీమ్ కి ఇచ్చాం. ఇప్పుడు నాలుగో బైని ఎక్కడ ఇస్తామంటే అప్పర్ హాఫ్ లో
బాటమ్ టీం అప్పర్ హాఫ్లో కింద టీం ఏదుంది, ఈ 5వ నెంబర్ టీం ఉంది కాబట్టి దీనికి 4వ బైని ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదండి. ఫస్ట్ బై అడుగుతాడు వాడు, మొదటి బైని ఎక్కడ ఇస్తామంటే లోయర్ హాఫ్లో బాటమ్ టీంకి ఇస్తాం. రెండో బై ఎక్కడ ఇస్తామంటే అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తాం. మూడో బైని ఎక్కడ ఇస్తామంటే లోయర్ హాఫ్లోని టాప్ టీంకి ఇస్తాం. 4వ బైని ఎక్కడ ఇస్తామంటే అప్పర్ హాఫ్లోని బాటమ్ టీంకి ఇవ్వడం జరుగుతుంది. వాడు ఇట్లా అడగడు, రెండో బైని ఎక్కడ ఇస్తాం, మూడో బైని ఎక్కడ ఇస్తామని అడగడు, 8వ బై ఎక్కడ ఇస్తాం, 11వ బైని ఎక్కడ ఇస్తామని అడగడు. ఇది ఫస్ట్ ప్రాసెస్లో మీరు కానీ నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మీకు అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు సైకిల్ ఇప్పుడు 4 బైలు అయిపోయింది, మొత్తం బైస్ ఎన్ని ఇవ్వాలి, మనము 7 బైలు ఇవ్వాలి. నేను ఇప్పుడు ఎన్ని బైస్ ఇచ్చాను, 4 బైస్ ఇచ్చాను. మళ్ళీ 5వ బై ఎంత ఎక్కడ ఇవ్వాలి మనము, నెక్స్ట్ రౌండ్ మళ్ళీ అప్పర్ లోయర్ హాఫ్లోని బాటమ్ టీంకి ఇవ్వాలి. బై 5ని లోయర్ హాఫ్లో బాటమ్ టీంకి ఇచ్చాము. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ బైని అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తాము. ఇక్కడ బై 6 ఇచ్చేసాం. 7వ బైని ఎక్కడ ఇస్తాం, 7వ బైని లోయర్ హాఫ్లోని టాప్ టీంకి ఇస్తాం. 7వ బైని లోయర్ హాఫ్లోని టాప్ టీంకి ఇస్తాం. ఇప్పుడు దీని నుంచి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. వాడు 2025 మెగా డిఎస్సిలో అడిగినట్టుగానే ఇక్కడ మనకి 7వ బైని ఏ సీరియల్ నెంబర్కి ఇస్తామని అడిగాడు. 7వ బైని ఏ సీరియల్ నెంబర్కి ఇచ్చాం, మనం ఇక్కడ 7వ నెంబర్ సీరియల్ నెంబర్కి ఇచ్చాం. లేదా 6వ బైని ఎక్కడ ఇస్తామంటే 2వ సీరియల్ నెంబర్కి, ఇది సీరియల్ నెంబర్, ఈ 2వ సీరియల్ నెంబర్కి మనము 9 టీములు పాల్గొన్నప్పుడు ఈ 6వ బైని ఎక్కడ ఇస్తామంటే 2వ సీరియల్ నెంబర్కి ఇచ్చాం. లేదా 5వ బైని ఎక్కడ ఇచ్చామంటే ఎక్కడ ఇస్తామండి, 5వ బైని ఎక్కడ ఏ సీరియల్ నెంబర్కి ఇచ్చాము, 8వ సీరియల్ నెంబర్కి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. 8వ సీరియల్ నెంబర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎందుకు సీరియల్ నెంబర్ అడుగుతున్నాను అంటే రీసెంట్గా అడిగిన డిఎస్సీలు అడిగాడు కాబట్టి ఈ సీరియల్ నెంబర్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇలా తెలుసుకోవాలి ఏ బైని ఏ సీరియల్ నెంబర్కి ఇచ్చారని చెప్పేసి, ఓకేనా. ఈ విధంగా బైస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానం నేర్చుకోవాలి. ఫస్ట్ బై ఎక్కడ ఇస్తాం, 2వ బై ఎక్కడ ఇస్తాం, 3వ బై ఎక్కడ ఇస్తాం, 4వ బై ఎక్కడ ఇస్తాం, మీరు కానీ తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దీని నుంచి ఏ బిట్ అడిగినా సరే మీరు చేయగలరు అనమాట. ఇప్పుడు చూడండి ఈ పిక్చర్స్ ఏ విధంగా వేస్తామనేసి 3కి 4కి అయిపోయింది. ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరిగాయని అడుగుతాడు. ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరిగాయని అడుగుతాడు. ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరిగాయండి, ఒకే ఒక మ్యాచ్ జరిగింది మనకి ఇక్కడ. ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరిగాయి, ఒకే ఒక మ్యాచ్ జరిగింది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయాం. సెకండ్ రౌండ్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరిగాయి, 1 2 3 4. సెకండ్ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరిగాయి అంటే ఎన్ని జరిగాయి, 4 మ్యాచ్లు జరిగాయి. ఈ విధమైన క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు సింపుల్ ట్రిక్లో మనం ఏ విధంగా చేయాలి, దాని గురించి మీకు ఈ వీడియోలోనే చెప్తాను సింపుల్గా అర్థమయ్యేటట్టుగా. నెక్స్ట్ మూడవ రౌండ్లో దీంట్లో గెలిచినోడికి అయిపోయిందా. నెక్స్ట్ 4వ రౌండ్ ఇక్కడ రౌండ్స్ ఎన్ని అన్నాం మనం, ఇక్కడ 4 రౌండ్స్ అయిపోయిందా. 4 రౌండ్స్లో మ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4 రౌండ్లో జరుగుతున్నప్పుడు 2వ రౌండ్లో లేదా 3వ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయండి. ఇప్పుడు జరిగేది మొత్తము 4 రౌండ్లు జరిగాయి. దీని నుంచి బిట్లు అనేది ఏ విధంగా అడగచ్చు. అందుకని ఏ బిట్ ఇచ్చినా సరే మీరు ఈ బిట్ నాకు రాదు అనేలాగా ఉండకూడదు. ఈ బిట్ నాకు రాదు అనేలాగా ఉండకూడదు. ఎన్ని రౌండ్స్ జరిగాయి మనకి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్
9 టీములు పాల్గొన్నప్పుడు 4వ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరిగాయి అన్న 4వ రౌండ్లో ఎన్ని మ్యాచ్ జరిగాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 9 రౌండ్లు జరిగినప్పుడు 9 టీంలు ఉన్నప్పుడు ఎన్ని రౌండ్స్లో మ్యాచ్ జరుగుతుంది నాకు ఐడియా రావాలి. 9 టీంలు ఉన్నప్పుడు దేనికి మధ్యలో ఉంది 9 అనేది 2 ఘాతాంక సంఖ్యలు 8కి 16కి మధ్యలో ఉంది కాబట్టి ఈ 16ని మనం తీసేస్తాం. అంటే ఈ 16ని తీసుకోండి. 16 అంటే ఎంత ఇక్కడ 2/4 అంటే 4 రౌండ్స్లో మ్యాచ్ జరగదని మీకు ఒక ఐడియా ఉంది. 4వ రౌండ్లో ఎప్పుడు కూడా ఫైనల్ రౌండ్లో 2 టీంలు ఉంటాయి. దీనికి ముందు 3వ రౌండ్ దీంట్లో 2 టీంలు వచ్చినాయంటే ఫైనల్ రౌండ్లో 2 టీంలు వచ్చినాయంటే ఇక్కడ 4 ఎన్ని టీంలు పాల్గొన్నాయండి ఒక్క మ్యాచ్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ మ్యాచెస్ ఏ విధంగా అనుకోవాలి 4వ రౌండ్లో 2 టీంలు పాల్గొన్నప్పుడు ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి ఒక్క మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ వాడు ఒకవేళ వాడు ఏ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి ఏ రౌండ్లో ఎన్ని టీములు పాల్గొంటాయి అనే దాని గురించి అడిగినట్లయితే ఏ విధంగా చేయాలనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి 4వ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి 2 టీములు పాల్గొంటున్నాయి కాబట్టి ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి ఒక్క మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జరిగితే ఒకే మ్యాచ్ జరిగేది. టీంలు అడిగితే 2 టీంలు ఇదొక టీము ఇదొక టీము ఏడు నుంచి ఒక టీం 2 టీం. 3వ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి 2 మ్యాచ్లు జరుగుతాయి. ఎన్ని టీములు పాల్గొంటాయి 4 టీములు పాల్గొంటాయి. ఇదొక టీము ఇదొక టీము ఇదొక టీము ఇదొక టీము. ఓకేనా. నెక్స్ట్ 2వ రౌండ్లో ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది ఇక్కడ 2 మ్యాచ్లు జరిగినాయి. ఇక్కడ ఎన్ని జరుగుతాయి 4 మ్యాచ్లు జరుగుతాయి. అంటే ఎన్ని టీంలు వచ్చాయి ఇక్కడ 8 టీంలు వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 టీంలు వచ్చాయి. ఈ విధంగా తీసుకెళ్తాం అనమాట. ఫస్ట్ రౌండ్ ఎలా మనకు ఐడియా ఉంటుంది. ఎలా అంటే మనకి ఎన్ని టీంలు వచ్చాయి దాంట్లో ఎన్ని బైస్ వచ్చాయి తీసేస్తే మన ఎన్ని టీంలు ఉన్నాయి మిగిలి ఎన్ని టీంలు ఉన్నాయి 2 టీంలు మిగిలి ఉన్నాయి. 7 బైస్ పోతే 2 టీంలు మిగిలి ఉన్నాయి. 2 టీంలకి ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి ఒక్క మ్యాచ్ జరుగుతాయి. వాడు అడిగే క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. 9 టీంలు పాల్గొన్నప్పుడు ఫస్ట్ రౌండ్లో ఎన్ని టీంలు పాల్గొంటాయని అడిగితే 2 టీంలు పాల్గొంటాయి. అంటే ఎన్ని టీంలు పాల్గొంటాయి 9 టీంలు పాల్గొంటాయి. ఎన్ని టీంలకి ఇక్కడ బైస్ లేవంటే 2 టీంలు బైస్లు. ఎన్ని మ్యాచెస్ జరుగుతాయంటే ఒకే ఒక మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఉన్న టైంలో మీ అందరికి ఫ్రీగా ఈ క్లాసెస్ చెప్పడానికి నేను వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉన్నానండి. దీని గురించి డెప్త్గా చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి వీలైనంత వరకు డెప్త్గా చెప్తున్నాను. ప్రతి కట్ చేసి చూడకుండా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ప్రతి మాట కూడా వాల్యుబుల్గానే ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూస్ వీడియోస్ మళ్ళీ చేస్తానండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.